యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు, వారి కుటుంబాలను దేవుడు ఇంకను అధికముగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ఈ జరుగుతున్న సేవా పరిచర్యను బట్టి అనేక మంది దీవించబడుతున్నారు. అనేక మంది వారి ప్రార్థన అవసరతలను బట్టి దేవుడు వారికి స్వస్థతలు విడుదలిస్తున్నాడు. వారి జీవితంలో వారి అవసరతలను బట్టి అనేక మంది విజ్ఞాపన ప్రార్థనలు చేయించుకుంటున్నారు. అందును బట్టి ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నాను, దేవుణ్ణి గణపరుస్తున్నాను. ఇంకా అనేక మందికి దీవెనకరముగా అనేక మంది ఆత్మలు నశించిపోకుండా దేవుని వైపు చూడటానికి, ఆ రక్షణ మార్గంలో రావడానికి ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ పరిచర్య మీ అందరికీ, మీ కుటుంబాలకు మేలుకరముగా ఉండడానికి ఇంకను ప్రోత్సహించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనేక మంది నశించిపోతున్న ఆత్మలను రక్షిద్దాం, దేవుని వైపుకు నడిపిద్దాం. వారి జీవితాలు పాపపు బంధకాలతో, అపవిత్రాత్మ చీకటి శక్తులతో, మంత్రశక్తులతో, బాణశక్తులతో వేధించబడుతున్న ఆ ప్రజలందరూ విడిపించి దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా ఉండడానికి యేసు రాజుగా వచ్చినప్పుడు ఆ పరలోకంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి అనేక మందిని మనం సిద్ధపరుద్దాం. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు ఈ లోకములో మానవులను, ఈ సృష్టిని నిర్మించిన దేవుడు, సృష్టించిన దేవుడు ఆ యేసు ప్రభు దేవుడు. ఆ దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, థ్యాంక్ యూ జీసస్, ఆ దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, ఇష్టమైన భక్తులుగా ఈ లోకపు ఆశలను, ఈ లోకపు పాపమును, ఈ లోకంలో ఉన్న ఆ ధనాశ, ధనమోసము, ఇటువంటి ఆశలను దూరం చేసుకుని దేవుని వైపు చూసే ప్రజల కోసం దేవుడు చూస్తున్నాడు. ఈనాటి అంశం ఏంటంటే, గతించిపోయే వాటి మీద ఆశలు వద్దు. గతించిపోయే వాటి మీద ఆశలు వద్దు. గతించిపోయేవి ఏమిటి? అసలు గతించిపోయేవి ఏమిటి? ఎవరు శాశ్వతంగా గతించిపోతారు? గతించిపోనవి ఏమిటి? లోక మీద ఆశలు పెట్టుకుని గతించిన పోయిన వారెవరు? మనం బైబిల్ గ్రంథంలోంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూద్దాం. గతించిపోయే వాటి మీద ఆశలు వద్దు. ఈనాటి అంశము గతించిపోయేవేమిటో ఒకసారి మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలు శాశ్వతముగా ఉండరు. ఈ లోకంలో ఉన్న ఇల్లు, లేకపోతే డబ్బు, లేకపోతే ఈ లోకంలో ఉన్న బంగారము అన్నీ కూడా అవి శాశ్వతముగా మన దగ్గర ఉండేవి కావు. దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 17వ వచనంలో, లోకము దాని ఆశయు గతించుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించేవారు, లేకపోతే దేవుని చిత్తానుసారముగా నడుచుకునేవారు
వారు చనిపోరా, వారు శాశ్వతమా అనే ఆలోచన మీలో ఉండవచ్చు. కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవారు దేవుని రాజ్యంలో ఉంటారు కనుక వారు ఆత్మకు చావు లేదు. వారు ఆ పరలోక రాజ్యంలో దేవుని పక్కన కూర్చునే బిడ్డలుగా ఉంటారు. ఎవరైతే నీతిమంతులుగా పవిత్రులుగా తీర్చి ఈ లోకంలో నేను ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడను, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నేను ప్రకటిస్తున్నాను అని ఎవరైతే యథార్థంగా ఈ మనుష్యుల యందు, ఈ లోకంలో ఉన్న మనుష్యుల యందు ఎవరైతే యథార్థంగా ఒప్పుకుంటారో, ఈ లోకపు ఆశలన్నీ, ఈ లోకంలో అనేక మంది డబ్బు సంపాదించుకుంటారు, పేరు సంపాదించుకుంటారు, బంగారము ఎన్నో సంపాదించుకోవాలని ఆశపడతారు. ఈ లోకపు కోరికలు ఆశలు ఎన్నో కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, గతించిపోవచ్చున్నవి. ఒక కోటీశ్వరుడు ఎంతో డబ్బు సంపాదించుకున్నాడు. ఎంతో ధనము, బంగ్లాలు, కార్లు, బంగారము ఎన్నో సంపాదించుకున్నాడు. కానీ తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. ప్రియా కుమారుడా, దేనికోసము నువ్వు పరిగెత్తే బిడ్డగా ఉన్నావు? ఈ లోకపు ఆశల కోసం పరిగెత్తే బిడ్డగా ఉన్నావా? ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తే బిడ్డగా ఉన్నావా? దేవుని కుమారుడా, దేవుని కుమార్తెవా, ఒక్కసారి ఆలోచన చేసుకుంటావా? గతించిపోయే వాటి కోసం, గతించిపోయే వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు. మనం ఈ మనుషులందరూ కూడా ఒక దినాన మోసం చేస్తారు. నమ్మించి మోసం చేసే ప్రజల మధ్య బ్రతుకుతున్నాం. నమ్మక ద్రోహం చేసే ప్రజల మధ్య బ్రతుకుతున్నాం. మన వెనకే మనతో ఉంటూ గోతులు తీసే జనముల మధ్య బ్రతుకుతూ ఉంటున్నాం. మనం దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఉన్న నీవు దేవుని చిత్తము తెలుసుకుంటే, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటే, దేవుడు నీకు తోడుగా ఉండి నీ వెనక ఎంతమంది గుట్టనక్కలు ఉన్నప్పటికీ, ఎంతమంది నీకు కీడు చేయాలని ఆలోచన కలిగినప్పటికీ, ఎంతమంది నిన్ను త్రొక్కి వేయాలని ఆలోచన కలిగినప్పటికీ, యెహోవాయే యెహోవాయే నాకు రక్షణ, నాకు వెలుగై ఉన్నాడు. యెహోవాయే నాకు రక్షణ, నాకు తోడు, నాకు వెలుగై ఉన్నాడు. ఆయన చిత్తాన్ని జరిగించే బిడ్డలు, ఆయన చిత్తానుసారంగా నడుచుకునే బిడ్డలు, ఆయన చిత్తానుగా నడుచుకునే బిడ్డలు ఎవరైతే ఈ లోకపు పాపమును వ్యతిరేకించి, ఈ లోకపు ఆశలను వ్యతిరేకించి ప్రత్యేకమైన జీవితంలో, ఆ సపరేటెడ్ లైఫ్ లో ఎవరైతే జీవిస్తారో, ఆ ప్రత్యేకమైన జీవితము, దేవునికి ఇష్టమైన జీవితము, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని కోసం సాక్షులయ్యారు. గత వారం క్రీస్తు నిమిత్తం శ్రమలు మనం భరించగలమా? సువార్త చెప్పాలంటే భయం, పరిచర్య చేయాలంటే భయం, దేవుని కుమారులుగా, శిష్యులుగా, లేకపోతే క్రైస్తవుడిగా పిలువబడాలంటే భయం. దేనికి భయం? దేనికి భయం? పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మని శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకానుసారంగా నువ్వు నడుచుకోవద్దు. దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే దేవుడే నీకు సరైన గైడెన్స్ ఇస్తాడు. లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. గతించిపోయేవేమిటో మనం చూస్తున్నాం. లోకము దాని ఆశలు గతించిపోతాయి. రెండవది, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మొదటి భాగంలో మనం చూస్తే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది. ఏం గతిస్తుంది? చీకటి. ఆ చీకటి అంటే విశ్వాసులమైన మనము, ఆ చీకటి పాపము గతించుచున్నది. పాపం. విశ్వాసులమైన మనము చీకటి సంబంధమైన కార్యాలలో
ఆ చీకటి సంబంధమైన పాపములలో కూరుకుపోయామేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు చాలా స్పష్టమైన మాటలు. చీకటి సంబంధమైన కార్యాలు నువ్వు ఎప్పుడైతే ఆయన యందు బాప్తిసం తీసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం తీసుకుంటావో, ఆ పరిశుద్ధాత్మని వరము నీ జీవితంలోకి ఎప్పుడైతే వస్తుందో నీలో ఆ పాపము కనపడొద్దు. పాపము లేని వ్యక్తిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నీతిమంతుడిగా ఉండాలని నువ్వు ఆ పాత రోత జీవితాన్ని వదిలిపెట్టుకుని మారు మనసు పొంది నూతన జన్మ పొంది దేవునిలోకి వచ్చావు. ఒక్కసారి ఆలోచన చేసుకో, ఎన్ని సంవత్సరములు, ఎన్ని దినములు వ్యర్థముగా గడుపుతున్నామో. దేవుని మాటలు త్రోసివేసే బిడ్డలుగా ఉన్నాం మనం. చీకటి గతించును, పాపము గతించును. పాపము చేసే ప్రజలను హెచ్చరిస్తున్నాడు. పాపము గతించును, చీకటి గతించును. ఆ చీకటి కార్యాలు, వ్యర్థమైన కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి ఆయాసమైన కార్యాలు, ఒకరిని మోసం చేసే కార్యాలు, ఒకరిని బాధలు ఇబ్బందులు పెట్టే కార్యాలు, ఒకరి కుటుంబాన్ని నష్టపరిచే కార్యాలు మనం చేయడానికి దేవుడు మనకి అటువంటి ఆజ్ఞలు ఇవ్వలేదు. మనకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన మనల్ని అనేక మందిని, నీ పొరుగు వారిని అందరినీ ప్రేమించమంటున్నాడు. అంతేగాని చెడు చేయమంటలేదు, మేలు చేయంటున్నాడు. ఎవరైతే మేలు చేస్తారో వారు మాత్రమే దేవుని సంబంధం అంటున్నాడు. చీకటి గతించును అంటే పాప కార్యములన్నీ కూడా వదిలిపెట్టుకుని దేవుని కొరకు యథార్థంగా, దేవుని కొరకు ఇష్టమైన వ్యక్తులుగా, భక్తులుగా మనం ఉండాల. మూడవది, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, 3వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ప్రభు దినమున ఏం గతించిపోతాయి అంటున్నాడు? ఆకాశములు మహాధ్వనితో గతించిపోచున్నవి. ప్రభు త్వరలో రాబోచున్నాడు. ఎవరైతే మారు మనసు కలిసి స్థిరమైన హృదయంతో సిద్ధపాటు కలిగి జీవిస్తారో ఆయన పెండ్లి కుమారుడు వలె రావడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే సిద్ధపడి, పెండ్లి కుమార్తె వలె ఎవరైతే సిద్ధపడి దేవుని కొరకు ఎదురు చూస్తారో వారిని ఎత్తుకెళ్ళడానికి, తీసుకువెళ్ళడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభు వచ్చు దినమున ఆకాశములన్నీ గతించిపోతున్నాయి అంటున్నాడు. మహాధ్వనితో గతించిపోను. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోను. భూమియు దాని మీదన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ గతించిపోతాయి, కాలిపోతాయి అని దేవుని మాటలు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, ఈ లోకపు ఆశల మీద, ఈ లోకపు భోగాల మీద మీరు ఆశ పెట్టుకోవద్దు. వాటి కోసం మీరు పరుగొద్దు, మీరు వేగిర పడొద్దు అని చెప్తున్నాడు. పరలోక సంబంధమైన ధనమును సంపాదించుకోనండి. ఆ ప్రభు కొరకు ఆ పరలోకంలో అనేక మంది ప్రజలను రక్షించడానికి, అనేక మంది ప్రజలు నిత్య రాజ్యంలో ఉండడానికి అనేక మంది ప్రజలను దేవుని వైపు నడిపించండి. అదే మనకు పరలోక ధనము, ఈ లోకములో, ఈ పాపపు జీవితంలో, ఈ మోసకరమైన ఈ జీవితము మనకు అవసరం లేదు. గతించిపోయే వాటి మీద ఆశలు మనకొద్దు, ఆశలు వద్దు. 4వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా
ఈ లోకపు నటన గతించుచున్నది. థ్యాంక్ యూ జీసస్. ఈ లోకపు నటన గతించుచున్నది. నటించే ప్రజలు అటు ఉండరు, ఇటు ఉండరు, వెచ్చగా ఉండరు, చల్లగా ఉండరు. నిలువెచ్చని స్థితిలో గోడ మీద ఉంటారు, ఎటు కావాలంటే అటు దూకే ప్రజలు. విశ్వాసులు కూడా ఆ విధంగా ఉన్నారు. ఈ లోకపు నటన గతించిపోవును. ప్రియ కుమారుడా, ప్రియ సహోదరుడా, నటన చేస్తున్నావా? విశ్వాసిగా పిలువబడుతున్నావు, ప్రభు బలలో పాల్గొంటున్నావు. దేవునికి ఆయాసకరంగా, దుఃఖకరంగా ఉంటున్నావేమో. ఆలోచన చేసుకుంటున్నావా? నటన పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తున్నామేమో, హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములు మీరు గుర్చి చింతించుచున్నాడు. దేవుని మాటలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ లోకపు నటన గతించిపోతుంది. అనేక మంది హీరోలు, హీరోయిన్లు, యాక్టర్స్ ఉంటారు. వారు బ్రతకడం కోసం నటిస్తున్నారు. వారి జీవన పోషకాహారం కోసం వారు నటిస్తున్నారు. విశ్వాసులమైన మనము ఎవరి కోసం నటిస్తున్నాం? దేవుని కుమారులమైన మనము, దేవుని కుమార్తెలమైన మనము ఎవరి కోసం నటిస్తున్నాం? ఎవరికి కనబడాలని నటిస్తున్నాం? ఈ లోకపు ఆశలను కలిగి, లేకపోతే ఈ లోకపు పాపపు జీవితంలో ఉంటూ ఎవరి కోసం మన నటన? ఈ లోకపు నటనలన్నీ గతించిపోతాయి. ఎవరైతే దేవుని యందు, దేవుని చిత్తానుసారంగా ఆయన చిత్తాన్ని జరిగించే వారు ఉంటారో వారు మాత్రమే నిరంతరము నిలుస్తారు. ఈ లోకపు నటన మనకు అవసరం లేని పని. మనుష్యుల కోసం నటించొద్దు, మనుష్యుల కోసం వేగిరపడొద్దు, మనుష్యులు చెప్పే ఆలోచనల కోసం పరిగెత్తవద్దు. మనుషులు చూస్తున్నారు కదా, మనుషులకు కనబడాలని నటించవద్దు. నేను గొప్ప ఆటగాడును, గొప్ప పాటగాడును, లేకపోతే గొప్ప సింగర్ని అని, గొప్ప వాక్యం చెప్పే ప్రవక్తను, గొప్ప దేవుని సేవకుడనని నీలో ఎప్పుడైతే ఆ అహంకారము, ఆ గర్వము, బుద్ధి ఎప్పుడైతే వస్తుందో దేవుడు చూస్తున్నాడు. హృదయపూర్వకంగా, నమ్మకముగా, ఇష్టముగా దేవునికి భక్తి, యథార్థమైన భక్తి చేయి. లోకపు నటన మనకు అవసరం లేదు. ఆ నటనంతా ఒక దినమున గతించిపోతుంది. ఎంతో మంది మనుష్యులు కాలగర్భంలో కలిసిపోయారు. దేవుని పిల్లలమైన మనము ఏ దినాన్న చనిపోతామో ఎవరికి తెలియదు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ దినాన్న చనిపోతారో ఎవరికి తెలియదు. నీటి బుడగ లాంటి జీవితం మనము, గడ్డి పువ్వు లాంటి జీవితం మనము, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితము మనది. దానికోసము నటన, మోసము. ప్రేమగా బ్రతకండి. సహోదరుల్ని ప్రేమించండి. నీ పొరుగు వారిని ప్రేమించండి. అంతేకాని ద్వేషించి నువ్వేం సాధిస్తున్నావు? ఏం సాధిస్తున్నావు? నువ్వేదో సాధించాలని నటించే వ్యక్తిగా ఉండొద్దు. ఈ లోకపు నటన గతించిపోవును. ఈ లోకపు నటన గతించిపోవును. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, లోకములో నీ సహోదరులను ప్రేమించు. అంతేకాని స్వార్థముతో, లేకపోతే కక్షలు పెంచుకుని ఏం సాధిస్తున్నావు? ఆ కక్ష, అసూయ, స్వార్థము వలన నీ శరీరంలో అనారోగ్యము, నీ శరీరంలో బాధలు తెచ్చుకోవడానికి తప్ప
దేవుడు ఏం చెప్తున్నాడు? నీ శత్రువులను ప్రేమించమంటున్నాడు, నీ శత్రువులను క్షమించమంటున్నాడు. నటించే భక్తులుగా ఉండొద్దు, వ్యక్తులుగా ఉండొద్దు. మనిషి దగ్గర ఒక మాట మాట్లాడుతూ, మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఏం సంపాదించుకుందామని ఈ లోకపు ఆశలు, గతించిపోయే వాటి మీద ఆశలు వద్దు. ఈ లోకపు నటన గతించిపోతుంది, ఈ లోకపు నటన గతించిపోతుంది. ఐదవదిగా మార్కు సువార్త, మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనం మనం చూద్దాం. 13వ అధ్యాయము 31వ వచనం మనం చూద్దాం. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, ఈ లోకము గతించిపోతుంది, ఈ లోకములో ఉన్న డబ్బు గతించిపోతుంది. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు, దేవుని మాటలు, అసత్యమైన మాటలు ఎప్పటికీ గతించిపోవు. సత్యమైన దేవుడు చెబుతున్న మాటలు ఇవి. కల్లబొల్లి మాటలు కాదు. సత్యమైన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తన భక్తుల ద్వారా రాయించినది పరిశుద్ధ గ్రంథము. దేవుని శక్తి కనపడుతుంది, దేవుని మాటలు ఇవి. అంతేకాని ఎవరి కోసమో రాసుకున్నది కాదు. ఈ పరిశుద్ధ గ్రంథము నీ హృదయంలో ఉంటే నీ బ్రతుకు మారిపోతుంది. ఈ పరిశుద్ధ గ్రంథము నీ ఇంటిలో ఉండి దినదినము దాన్ని ధ్యానిస్తే నీ కుటుంబం అంతా దేవునిలోకి నడబడి దేవుణ్ణి స్తుతిస్తూ అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతూ దానిని ధ్యానిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ దాన్ని అనుసరించి దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతారో దేవుడు వారిని ఈ లోకమునకు వెలుగుగా ఉంచుతానంటున్నాడు. ఒక నక్షత్రము వలె, ఒక జ్యోతి వలె ఉంచుతానంటున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంచుతానంటున్నాడు. వారి తరతరములను, వారి కుటుంబములను ఆశీర్వదిస్తానంటున్నాడు. భూమియు ఆకాశము గతించిపోతుంది, నా మాటలు గతించిపోవు. సర్వాధికారైన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుని మాటలు గతించిపోవు. ఈ సృష్టి ఆయన సృష్టించాడు గనుక గతించిపోతాయేమో, ఈ లోకము ఆయన సృష్టించాడు గనుక, ఈ మనుష్యులు, ఈ వస్తువులు లేకపోతే ఆయన సృష్టించిన మనసుల ద్వారా తయారు చేయబడ్డవి ఇవన్నీ గతించిపోతావేమో, ఒక దినమున గతించిపోతావేమో. మానవుడికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కనుక ఆ దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి మానవుడు అనేక రకమైన పరికరములు, అనేక రకమైన వస్తువులు, అనేకమైనవి తయారు చేశాడు. దేవుని జ్ఞానాన్ని బట్టి మాత్రమే దేవుడు మానవుడికి జ్ఞానం ఇచ్చాడు కనుక ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నాయి, ఆకాశము కింద ఉన్నవన్నీ కూడా ఒక దినమున గతించిపోతాయి. కానీ దేవుని మాటలు సత్యమైన మాటలు, అవి ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? రెండవ అధ్యాయము 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించిపోతుంది. సిగ్గుమాలిన జనులారా రండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి. సమయం పోతుంది, సమయం గతించిపోతుంది. సమయాన్ని వృధా చేస్తున్నారు. సమయాన్ని ఎందుకు వదిలిపెట్టుకుంటున్నారు? ఆ పై వచనంలో మనం చూస్తే, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు.
అన్ని గతించిపోతాయి, సమయము కూడా గతించిపోతుంది. డబ్బు నిన్ను కాపాడలేదు, నీ బంగారము, నీ ఆస్తులు, నీ హోదా, నీ పలుకుబడి, నీ పేరు, ఏది నిన్ను కాపాడలేదు. ఏది నిన్ను కాపాడలేదు. నిన్ను కాపాడేది ఏంటంటే లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఎవరైతే దేవుని యందు దేవుని పక్షముగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే నిరంతరము నిలుస్తారు. వారు మాత్రమే నిరంతరం నిలుస్తారు. సమయాన్ని ఇచ్చే వ్యక్తులుగా ఉందాం. ఈ దినమున క్రైస్తవులు లోక ప్రజల కంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. లోక ప్రజలు వారి సమయాన్ని డబ్బు సంపాదించాలనో, లేకపోతే బిజినెస్ చేయాలనో, వ్యాపారం చేయాలనో, ఇంకొక దాని మీద వారు ఆశపడుతూ వారి జీవితాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. క్రైస్తవులు ఏంటంటే దేవుడిచ్చిన నాకు ఈ ఉద్యోగము, లేకపోతే దేవుడిచ్చిన నా వ్యాపారము అని ఆ వ్యాపారము, ఉద్యోగం చేసుకుంటూ మిగతా సమయాన్ని అంతా కూడా వ్యర్థముగా గడుపుతున్నారు. దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నారు. దేవుని మాటలు వినలేకపోతున్నారు. సమయం గతించిపోతుంది. ఎవరైతే ఆ సమయంలో గతించిపోకుండా దేవుని వైపు ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవునిలో ఎదుగుతారో వారు నిరంతరము నిలుస్తారు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనమును చూస్తే, ప్రసంగి గ్రంథము చదువుదామా? ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. లేత వయసు నడిప్రాయము గతించిపోను. మానవ శరీరము చూస్తే, మానవ స్వరూపము చూస్తే, దేవుడు తన జీవాత్మను మనలో ఊది మనల్ని మనుష్యులుగా, మానవులుగా తన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. ఈ శరీరము, ఈ మట్టితో తయారు చేయబడిన ఈ శరీరము బాల్యము నుండి అలాగ పెరుగుతూ యవన దశ, బాల్యం నుంచి యవన దశ నుంచి అలాగ పెరుగుతూ వృద్ధాప్యం వచ్చి గతించిపోతాం. లేత వయసు నడిప్రాయము గతించిపోతుంది. ఈ మానవ శరీరం అంతా కూడా ఒక దినమున గతించిపోతుంది. లేత వయసులో అప్పుడే పుట్టిన పిల్లవాడు లేత వయసులో ఉంటాడు. అలాగ పెరుగుతూ ఒక దినమున గతించిపోతారు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 90వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందలి యొక్క జాము వలె ఉన్నవి. ఆయుష్కాలము, మన జీవితము అంతా కూడా గతించిపోతుంది. అంతా కూడా త్వరగా గతించిపోతుంది. 1000 సంవత్సరములు నిన్నటి వలె ఉన్నవి. ఆయుష్కాలము నిన్నటి వలె త్వరగా గతించిపోయేవి ఏమిటో మనం చూస్తాం. ఎవరు శాశ్వతంగా గతించిపోతారు? కొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, యాలయనగా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోతారు. ఎవరు గతించిపోతారు? పై వచనంలో చూస్తే, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన
దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. ఎలయనగా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును. ధనం మీద ఆశ కలవారు, ఆ ధనాపేక్ష కలిగిన వారు, ధనం కోసం ప్రాకులాడేవారు, ఆ ధనము కోసం వెంబడించి అనేక మందిని మోసం చేసేవారు, ఆ ధనము సంపాదించాలని ఆశ కలిగి ఆలోచన కలిగేవారు గడ్డి పువ్వు వలె గతించిపోతారు. గడ్డి పువ్వు వలె గతించిపోతారు. ధనము కోసం వారు ఏం చేయడానికైనా ఇష్టపడతారు. డబ్బుని ఏ విధంగా అక్రమముగైనా సంపాదించడానికి వారు ఇష్టపడతారు. వారు ఏమనుకుంటారంటే, ధనం ఉంటే నేను ఈ లోకంలో ఏదో చేయగలను, ఏదైనా చేయగలను అనుకుంటారు. కానీ కొన్ని రోజులు మాత్రమే నువ్వు ఏదైనా చేయగలవు. దేవుడు ఒక్కసారి నువ్వు చేసే అన్నీ చూసి ఏదో ఒక దినమన దానికి తగిన తీర్పు పొందుకుంటావు, దానికి లెక్క చెప్పవలసి ఉంటావు. ధనం మీద ఆశ కలిగేవారు గడ్డి పువ్వు వలె గతించిపోతారు. వీరు శాశ్వతంగా గతించిపోతారు. ధనం మీద ఆశ కలిగి ఉండొద్దు. రెండవది ఓషియా గ్రంథము 13వ అధ్యాయము. ఓషియా గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు మనం చూద్దాం, చదువుకుందాం. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెను. అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొనెను. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందెను. ఇప్పుడు వారి పాపము పెంపు చేయుదురు. తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘముల వలెను, పెందలకడ గతించు ప్రాతకాలపు మంచు వలెనుందురు. కళ్ళములో నుండి గాలి ఎగురగొట్టు పొట్టువలెను, కిటికీలో గుండా పోవు పొగవలెనుందురు. ఈ వాక్యంలో మనం చూస్తే గొప్ప చేసుకునే వారు, లేకపోతే విగ్రహములకు అర్పించే వారి వయస్సు, వారి ఆయస్సు మంచు వలె గతించిపోతుంది. విగ్రహములను ఆరాధించే వాళ్ళు, విగ్రహములకు అర్పించే ప్రజలు విగ్రహములను ఎంతో నిష్ఠగా ప్రేమిస్తారు. వారు విగ్రహములకు బలి అర్పిస్తారు. వారి విగ్రహమే వారికి పాపం. గొప్ప చేసుకునే వారు, విగ్రహములకు అర్పించే వారి ఆయుష్ మంచు వలె గతించిపోతుంది. మంచు వలె కరిగిపోతుంది. మంచు వలె గతించిపోతుంది. విలాప వాక్యములు 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. విలాప వాక్యములు 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, మా తండ్రులు పాపం చేసి గతించిపోయేరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. పాపము చేయువారు గతించిపోతారు. వారు చేసిన పాపము వారి కుటుంబాలను, వారి పిల్లలను తరతరాలు తరుముకుంటూ వస్తుంది. మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. మీ తల్లిదండ్రులు చేసిన ఆ పాపమును బట్టి కుమారులు, కుమార్తెలు, కుటుంబంలో వారికి శాపములు వస్తాయి. దావీదు భక్తుడు ఆ చేసిన ఆ పాపములను బట్టి కుటుంబం అంతా కూడా శాపము. వారి బ్రతికున్నంత కాలము వారి కుటుంబంలో చంపుకోవడాలు, శాపం, కుటుంబం అంతా శాపములకు వచ్చింది. నేను చేస్తే నా కుమారులు ఏమి రాదేమనుకుంటున్నారేమో, నా కుటుంబం అంతా, నేను ఒక్కడినే చనిపోతాను, లేకపోతే నేను పాపం చేస్తే నేనే నష్టపోతాను అనుకుంటున్నారు.
సత్యమైన వాక్యము తెలియక, ఆ సత్యమైన మాటలు తెలియక అనేక మంది ప్రజలు భ్రమలో ఉన్నారు. నువ్వు చేసిన పాపములను బట్టి, తల్లిదండ్రులు చేసిన ఆ పాపములను బట్టి కుటుంబంలో అనేక మంది కుమారులు కుమార్తెలు వారి కుటుంబాలకు శాపం వస్తుంది. మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. పాపము చేయవారు గతించిపోరి. కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, పారు నీళ్ల వలె వారు గతించిపోదురు, అతడు తన బాణములను సంధింపముగా అవి తునాతునకులైపోవును. హృదయపూర్వకంగా చెడు చేసేవారు ఉంటారు, వారు నీళ్ల వల్లే గతించిపోతారు. చాలా మంది కావాలని చెడు చేస్తూ ఉంటారు, కావాలని కుటుంబాలను నాశనం చేయడము, లేకపోతే కావాలని ప్లాన్లు చేయడం, లేకపోతే కావాలని ఇబ్బంది పెట్టాలని అనేక మంది ప్రజలు ఉంటారు. అనేక మంది విశ్వాసులు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో అనేక మంది విశ్వాసులు కూడా ఇతరులను ఎలాగ ఇరికించాలా, లేకపోతే ఇతరులను ఏ విధంగా నాశనం చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. లోకపు ప్రజలు ఆలోచించినట్లే క్రైస్తవులు కూడా ఆలోచనలో ఉన్నారేమో. నీ ఆలోచనలన్నీ దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా? దేవుని చిత్తానుసారంగా ఉంటే, నువ్వు నిరంతరము నిలిచే వ్యక్తిగా ఉంటే, హృదయపూర్వకంగా చెడు చేసేవారు నీళ్ల వల్లే గతించిపోతారు. ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, హృదయపూర్వకంగా ఇష్టముగా చేస్తున్నావేమో. ఇతరులను చెడు చేయడానికి, ఇతరులను నష్టపరచడానికి హృదయపూర్వకంగా చేస్తున్నావేమో. కొంతమందికి సహజంగా, లేకపోతే ఏదో తెలియక జరుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు. ఎవరు శాశ్వతంగా గతించిపోతారంటే, హృదయపూర్వకంగా చెడు చేసేవారే నీళ్ల వల్లే గతించిపోతారు. యోబు గ్రంథము 20వ అధ్యాయము, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 20వ అధ్యాయము 4 నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే, 20వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండను. ఈ వచనాలు అన్నీ చదివితే, మనం 8వ వచనం వరకు మనం చదివితే, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండను, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రముండును. వాక్యం ఏం సెలవిస్తుందంటే, దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుందంట. మరి సంతోషము లేకపోతే ఆ ఆనందము కొద్ది కాలమే, వారు పొందుకున్న విజయం కొద్ది కాలమే ఉంటుందంటున్నాడు. భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉంటుందంటున్నాడు. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఇలాగ జరుగుతున్నదని నీకు తెలియదా? దుష్టులు గతించి కనబడకపోదురు. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనంలో మనం చూస్తే, దుష్టులు గతించి కనబడకపోదురు, గతించిపోతారు. భక్తిహీనులు గతించిపోతారు. మరలా ఎవరికి కనబడరు, ఎందుకంటే వారు దుష్టులు, భక్తిహీనులు కనుక మరలా కనబడరు. వారి ఆలోచనలే వారి నాశనము కారణం. వారి చెడ్డ ఆలోచనలే, వారి దుష్టమైన ఆలోచనలే, వారి భక్తిహీనమైన ఆలోచనలే వారి జీవిత నాశనము కోరుకుంటుంది. దేవుని చిత్తానుసారముగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడు. చివరిగా గతించిపోనివి ఏమిటి? లూకా సువార్త 21వ అధ్యాయం 33వ వచనంలో, దేవుని మాటలు ఎన్నటికీ గతించిపోవు. సత్యమైన దేవుడు, సత్యమైన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, ఈ దేవుని మాటలు ఎప్పటికీ గతించిపోవు.
రెండవది, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. మూడవది, సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది. సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 8వ వచనంలో మనం మొదటి భాగంలో చూస్తే చీకటి గతించుచున్నది, రెండవ భాగంలో సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది. గతించిపోనవి ఏమిటంటే దేవుని మాటలు ఎన్నటికి గతించిపోవు. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది. లోకం మీద ఆశలు పెట్టుకుని గతించిపోయిన వారెవరు? లోకం మీద ఆశలు పెట్టుకుని గతించిన పోయిన వారెవరు? ఆది కాండము 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, ఆది కాండము 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయారు. పొడి నేల మీద వాటన్నిటిలో నాశగ్రంథము జీవ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయారు. లోకం మీద ఆశలు పెట్టుకున్నవి అన్ని నరులు కూడా లోకం మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతారు. లోకం మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతారు కనుక చనిపోతారు. 19వ అధ్యాయం 24-25 వచనంలో కూడా చూస్తే, 24-25 వచనంలో మనం చూస్తే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంలో నా మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనం చేశాను. ఇవన్నీ కూడా లోకపు ఆశలు, లోకం మీద ఆశలు పెట్టుకున్న ప్రజలు, ఈ లోకపు ఆశలు కలిగిన ప్రజలు కనుక వారందరూ నశించిపోయారు. వారందరి మీదకి నాశనం వచ్చింది. 26వ వచనంలో కూడా చూస్తే, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమైపోయింది. లోతు భార్య ఉప్పు స్తంభమైపోయింది. చివరిగా లూకాసు వార్త 16వ అధ్యాయం 25-26 వచనంలో మనం చూస్తే, లోకం మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు గతించిపోతారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 25-26 వచనంలో మనం చూస్తే, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చి ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యములు జరుగుతూ విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇవేమిటని అడగగా, ఆ దాసుడు, ఇతనితో నీ తమ్ముడు వచ్చిన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రికి వెనుదోడను వధించెను. ఆ కుమారుడు డబ్బు ఆశ పెట్టుకుని, ధనము ఆశ పెట్టుకుని తండ్రితో గొడవపడి డబ్బంతా తీసుకుపోయి జల్సా చేసి నాశనం చేసి తిరిగి మరలా ఆ పంది పొట్టును తిని తండ్రి యొద్దకు వచ్చాడు. చనిపోయి మరలా బ్రతికాడని ఆ తండ్రి తప్పును తెలుసుకున్నాడు. నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడని ప్రభువును దోడను వేసి అక్కడ అందరికీ భోజనం పెట్టాడు. రాజ్యభోగాలు అనుభవించాడు. డబ్బు అన్ని కూడా తీసుకుపోయి నాశనం కోరుకున్నాడు. ఈ లోకం మీద ఆశలు పెట్టుకుని గతించిపోయిన వారు గతించిపోయారు. ప్రియ సహోదరి సహోదరుల, గతించిపోయే వాటి మీద ఆశలు వద్దు మనకి. గతించిపోయేవి ఏమిటంటే లోకము, దాని ఆశలు గతించిపోతాయి. చీకటి, పాపము గతించిపోతుంది. ప్రభువు దినమున ఆకాశములు గతించిపోతాయి. ఈ లోకపు నటన గతించిపోతుంది. ఆకాశము భూమియు గతించిపోతుంది. సమయము గతించిపోవును. లేత వయసు నడిప్రాయము గతించిపోవును. తరం వెంబడి తరము గతించిపోవును. ఆయుష్కాలము నిన్నటి వల్లే త్వరగా గతించిపోవును. ఎవరు శాశ్వతంగా గతించిపోతారంటే ధనం మీద ఆశ కలిగిన వారు గడ్డి పువ్వులే గతించిపోతారు. గొప్ప చేసుకునేవారు, విగ్రహమును అర్పించే వారి ఆయుస్సు మంచు వలె గతించిపోతుంది. పాపము చేయవారు గతించిపోతారు. హృదయపూర్వకంగా చెడు చేసేవారు నీళ్ల వల్లే గతించిపోతారు. దుష్టులు గతించిపోతారు. గతించిపోవనివి ఎప్పటికీ ఉండే ఏంటంటే దేవుని మాటలు ఎన్నటికీ గతించిపోవు.
దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక.